తిరుపతి జిల్లా కలెక్టర్ పసుపు చొక్కా వేసుకొని చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ హితవు పలికారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. 292 కోట్ల రూపాయలతో 7,008 ఇళ్లను కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించామని, వాటిని నిరుపేదలకు అందజేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కూటమి నాయకుల పాపాలు మితిమీరిపోయాయని, వాటిని ప్రక్షాళన చేసుకోవడం కోసం ప్రయాగ్రాజ్కి వెళ్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. అధికారులు పనితీరు బాగోలేదని విమర్శించారు. స్విమ్స్ ఆసుపత్రికి గుండె జబ్బుతో పేద ప్రజలు వెళితే వారి నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 292 కోట్ల రూపాయలు ఇచ్చాం. 7,008 మంది మహిళలకు, నిరుపేద మహిళలకు, ఒక్కొక్క నిరుపేద మహిళకు 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకు? 2 బెడ్రూముల ఇళ్ళు కట్టించేదానికి. ఆ రోజు మంత్రి, కేంద్రంలో మంత్రి జైరాం రమేష్ కూడా పునాది రాయి వేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ చేతుల మీదగానే, ప్రధానమంత్రి చేతుల మీదగానే 292 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫిబ్రవరి 2014లో ఇవ్వడం జరిగింది. ఈ డబ్బు ఎక్కడ పోయింది? ఎవరు తీసుకున్నారు? దేనికి ఉపయోగించారు? మీరు పుణ్యక్షేత్రంలో పేదవాళ్లకు, నిరుపేద మహిళలకు ఇచ్చిన డబ్బుని మీరు ఎక్కడ పంపించారు? ఎందుకు ఆపేశారు? ఇది పెద్ద పాపం. చంద్రబాబు నాయుడు గారు నిన్న పెళ్లికి వచ్చారు, చిన్న బిడ్డను ఎత్తుకొని అందరికీ చూపించిపోయారు. దానివల్ల ప్రయోజనం లేదు. చిన్న బిడ్డల తల్లులు ఉన్నారు, 7,008 మంది నిరుపేదలు. వాళ్ళ ఇళ్ళు వెంటనే శాంక్షన్ చేయి. వాళ్ళకి ఇచ్చినటువంటి 4 లక్షల రూపాయలు వెంటనే ఇప్పుడు 6 లక్షలు చేశారు కేంద్రం. 6 లక్షలు ఇచ్చి అందరికీ వెంటనే ఇళ్ళు తిరుపతిలో కట్టించమని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది ధర్మం, న్యాయం.